గ్రే హెయిర్ కి చక్కటి సొల్యూషన్ తో పాటు హెయిర్ కలరింగ్ అంటే నేచురల్ వేలో హెయిర్ కలరింగ్ ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు. ఇది మల్టిపుల్ యూజ్ అన్నమాట. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ గ్రే హెయిర్ ని కంట్రోల్ చేస్తుంది ఈ ప్యాక్ అండ్ మంచి కలరింగ్ కూడా ఉంటుంది హెయిర్ కి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ఎలా అప్లై చేయాలి, ఈ డీటెయిల్స్ మాత్రం మనతో పాటు కేతా శోభారాణి గారు ఉన్నారు, ప్రముఖ బ్యూటిషియనిస్ట్. మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో హాయ్ అండి శోభారాణి గారు. హాయ్ అండి లక్ష్మి గారు. సో గ్రే హెయిర్ కంట్రోల్ చేసుకోవడానికి అలానే హెయిర్ కలరింగ్ కూడా అవును. ఏంటండి ప్యాక్? సో ఇదేంటంటే జనరల్ గా గ్రే హెయిర్ అనేది పెద్దవాళ్ళకి చేస్తూ ఉంటాం కదా. సో చిన్న పిల్లలకి ఇప్పుడు మనం చాలా ఎపిసోడ్ లో చెప్పుకున్నాం ఏంటంటే గ్రే హెయిర్ అనేది పెద్దవాళ్ళకే కాదు చిన్న పిల్లలకి కూడా వచ్చేస్తుంది కదా. సో కాలేజ్ అమ్మాయిలు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి స్టైలిష్ గా ఉండడం కోసం మనకి ఇందులో ఒక కలర్ కూడా వస్తుంది అనమాట. అదే కలర్ మనకి బార్గండి కలర్స్ అని ఇవన్నీ కెమికల్ బేస్ ఉంటాయి మనకి మార్కెట్ లో. సో పిల్లలు ఏంటంటే అటువంటి అని ఇష్టపడుతూ ఉంటారు. అలాంటివి నేచురల్ వేలో మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. సూపర్. సో కెమికల్స్ ఉండవు కాబట్టి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సెకండ్ థింగ్, డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు నేచురల్ వేలో. ఇవన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ కాబట్టి సో మనకి ఎప్పుడు టైం వీలవుతుందో ఇమీడియట్ గా ఎప్పుడు అవసరం అనుకుంటామో ఇమీడియట్ గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే మనకి ఆమ్లా పౌడర్ అంటే ఉసిరి పొడి, ఇది మార్కెట్ లో దొరికేస్తుంది. ఇన్ కేస్ ఇది సీజనల్ కాబట్టి మనం ఎప్పుడైనా నవంబర్ డిసెంబర్ సీజన్ లో ఉసిరికాయలు ఉంటాయి కదా, పెద్ద ఉసిరి, రాసి ఉసిరి అంటారు కదా, అవన్నీ సీడ్స్ తీసేసి ముక్కలు చేసుకుని మనం ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుంటే ఇంకా మంచి ఎఫెక్ట్, సూపర్ రిజల్ట్. నేచురల్ ఎటువంటి మనకి మిక్సింగ్ ఉండదన్నమాట. ఇంకా డైరెక్ట్ గా మనకి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఆ విధంగా అయినా ప్రిపేర్ చేసుకుని, డ్రై పౌడర్స్ కాబట్టి స్టోరేజ్ అనేది ఎన్నాళ్ళైనా ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేసుకోండి. నవంబర్ డిసెంబర్ టైంలో సీజనల్ కాబట్టి. సో ఇది ఆమ్లా పౌడర్. ఓకే, ఈ ఆమ్లా పౌడర్ ఏం చేస్తామంటే ఫ్రై చేసుకుంటాం అన్నమాట మనం వితౌట్ ఆయిల్. స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం ఫ్రై చేస్తాం అన్నమాట. అట్లీస్ట్ 20 minutes పడుతుంది. లో ఫ్లేమ్ లో మనం ఫ్రై చేస్తాము. ఎంత అనేది మీకున్న వైట్ హెయిర్ ని బట్టి, అంటే మీ రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫ్రై చేయగా వచ్చింది ఎలా వస్తుందంటే ఈ కలర్ లోకి టర్న్ అవుతుంది ఆఫ్టర్ 20 minutes. జనరలీ ఆమ్లా పౌడర్ ఇది మనం ఫ్రై చేసినప్పుడు ఈ కలర్ మీకు ఇంకా చక్కగా ఆపేసుకోవచ్చు. స్టవ్ కూడా ఇలా టర్న్ అవుతుంది. ఓకేనా. సో అలానే మనకి నెక్స్ట్ తీసుకునే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కాఫీ పౌడర్. ఓకే, కాఫీ పౌడర్ మనం డ్రింకింగ్ అంటే తాగడానికే కాదండి, మన స్కిన్ కి వాడచ్చు, అట్ ద సేమ్ టైం హెయిర్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, అది ఇప్పుడు అప్లై చేసి చూద్దాం మనం ఎలాగో. క్వాంటిటీ చెప్తాను ఇప్పుడు. ఇది కూడా సేమ్, ఇదిగోండి 1 స్పూన్ వేసుకున్నాను ఇలా. ఓకే, సేమ్ వే అలానే 1 స్పూన్ కాఫీ పౌడర్. ఇది గాలి తగిలేసరికి కొంచెం గట్టి పడుతుంది కదా, సో కాఫీ పొడి వేసుకున్నాం. ఈ కాఫీ పొడిలో మనకి చూసారు కలర్ వస్తుందన్నమాట. అంటే బార్గండి కలర్స్ అని స్టూడెంట్స్ ఉంటారు కదా, పిల్లలు రకరకాల కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళ కోసం అన్నమాట. సో ఇందులో మనం ఏం చేస్తాం ఇక్కడ బీట్రూట్ జ్యూస్ మాట ఇది. ఓకే, ఈ బీట్రూట్ జ్యూస్ ని కూడా పెరుగు బదులుగా మనం బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాం. దీని వల్ల ఏమవుతుందంటే మనకి కలర్ వస్తుంది, కలర్ కూడా వస్తుంది. దట్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఎప్పుడు ఇది. మిక్స్ చేస్తుంటేనే ఆ కలర్ మనకి కనిపిస్తుంది. సో ఏదైనా మిక్స్ చేసిన తర్వాత మనకి ఒక 2 hours అట్లీస్ట్ అలా పక్కన పెట్టినట్లయితే ఈ చూసారా మనకి వాటరీగా ఉంది కదా, ఈ వాటరీ కాస్త మనకి థిక్నెస్ పేస్ట్ అవుతుంది. ఒక 2 hours గానీ పక్కన పెట్టినట్టయితే. లేదు ఇమీడియట్ గా పెట్టుకోవాలంటే మాత్రం పెట్టుకోవచ్చు, ఇంకొంచెం థిక్ పేస్ట్ కలుపుకోవచ్చు. ఓకే, సో యాజ్ యూజువల్ మీరు చెప్పినట్టు ఇలా మనం హెయిర్ కి ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఐరన్ బౌల్ లో మిక్స్ చేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటి అంటే ఇక్కడ ఇలా మిక్స్ చేసుకున్నాం. మామూలుగా మీకు బార్గండి కలరే ఎక్కువ కావాలి, సో అంత కాపర్ షేడ్ లో కనిపించాలి. అలాంటప్పుడు ఏం చేయొచ్చు, మనం కాఫీ పొడిని ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఎక్స్ట్రా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు మనం. ఇదిగో ఓకే, ఒక 2 hours కానీ ఈ విధంగా పక్కన పెట్టినట్టయితే చక్కగా మీకు మంచి పేస్ట్ లా తయారవుతుంది. ఈ కలరింగ్ కి ప్యాక్ కి అయితే కనుక అట్లీస్ట్ పార్లర్ కి వెళ్తే ఒక 1500 అయినా ఈజీగా చార్జ్ చేస్తారు. సో దానివల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవును, ఇక్కడ ఎక్కడ మన కెమికల్స్ ఏమీ లేవు చూసారా.
ఓకే, ఈ విధంగా మనం సో ఇలా ఎప్పుడు వీక్లీ ఎన్ని టైమ్స్ మనం అప్లై చేయాలి? అట్లీస్ట్ వీక్లీ 1 టైం సరిపోతుంది మనకి. సరిపోతుంది. దీనికి కూడా మనకి ఏంటంటే ఆయిల్ అనేది అప్లై చేయకూడదు హెయిర్ మీద. డ్రై హెయిర్ మీద అప్లై చేస్తేనే మనం ఏదైతే మనం తీసుకున్నాం పౌడర్స్ అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. ఏదైనా స్కిన్ అయినా సరే, హెయిర్ అయినా సరే, మనం పెట్టిన ప్యాక్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయాలంటే అబ్జార్బెన్స్ మనం సర్టెన్ టైం ఇవ్వాలి. ఇక్కడ మనం ఇచ్చే టైం ఏంటంటే మోర్ దెన్ హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ 45 minutes. 45 minutes తర్వాత గానీ చల్లని నీళ్ళతో మీరు హెయిర్ వాష్ చేశారంటే చాలా చక్కగా స్మూత్ కూడా అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు అనుకున్న కలర్ కూడా వస్తుంది. ఇక్కడ చూస్తూనే అంటే ఇది మిక్స్ చేస్తున్నప్పుడు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనకి కలర్ కి రావడానికి రెండు ఉన్నాయి. ఇక్కడ ఒకటి కాఫీ పౌడర్ అండ్ బీట్రూట్ జ్యూస్. ఈ రెండు కూడా చూస్తూనే మిక్స్ చేస్తున్నప్పుడు మంచి కలర్ వస్తుంది. ఇలా గ్రే హెయిర్ అయితే మనం కంప్లీట్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల్లో గ్రే హెయిర్ ఉన్నప్పుడు కూడా ఇంక వీళ్ళ హెయిర్ ఇంతే, ఎవరైనా చూసి ఏదో అడుగుతుంటారు అనే ప్రాబ్లం అయితే స్కిప్ చేయొచ్చు, పూర్తిగా 100% స్కిప్ చేయొచ్చు. అంతే కదా మరి. సో అండ్ ఇవి చిన్న పిల్లలకి అప్లై చేయడం వల్ల కూడా వచ్చిన పెద్ద ప్రాబ్లం కూడా అసలు ప్రాబ్లమే లేదు. అంతే కదా. సో ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ గానీ ట్రై చేసినట్లయితే 3 to 4 months లో మీరు రిజల్ట్ చూడండి ఎలా ఉంటుందో. 3 to 4 months చాలు. ఇంకా తర్వాత మీరు కంటిన్యూ చేయని అవసరం లేదు. అవును. కర్రీ లీవ్స్ కూడా మనం జనరల్ గా ఫుడ్ లో తింటూ ఉంటాం. కరివేపాకు అనే సరే ఇలా పాడేస్తూ ఉంటారు జనరల్ గా. అలా కాకుండా మదర్స్ ఏం చేయొచ్చు అంటే కర్రీ లీవ్స్ ని కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కర్రీస్ లోను లేదంటే ఏదైనా పచ్చళ్ళలోని వేస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇంటేక్ కూడా ఉండాలి. ఎంతసేపు మనం ఎక్స్టర్నల్ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటాం కదా, ఇంటేక్ కూడా సఫిషియెంట్ గా ఉంటేనే మనకి 100% రిజల్ట్స్ ఉంటుంది, ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో ఈ విధంగా చేసినట్లయితే 3 to 4 months లో గ్రే హెయిర్ అనేది నార్మల్ హెయిర్ అయిపోతుంది. సో అంటే గ్రే హెయిర్ ఉన్న దగ్గర అప్లై చేస్తే సరిపోతుందా, లేకపోతే ఇది కొంచెం మనకి కలర్ కావాలి కాబట్టి కొంత హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు? ఓన్లీ ఆ ప్లేసే కాదు, టోటల్ హెయిర్ అంతా కూడా వేసుకున్నా బాగుంటుంది. మీరు 22 years నుంచి ఎన్నో బ్యూటీ టిప్స్ చెప్తున్నారు. కొంతమంది రిజల్ట్ తీసుకున్నాక మీకు థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును కదండి, చాలా మంది. ఎలాంటి ఫీడ్బ్యాక్స్ వస్తాయి మీకు? కొన్ని వేలు, అవి వందల్లో చెప్పలేను, కొన్ని వేల సంఖ్యలోనే ఉన్నారన్నమాట. ఒక్కొక్కరు ఏంటంటే అసలు మీరు చెప్పేది ఫస్ట్ అవైలబుల్ ఉన్నాయి చెప్తున్నారని, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని దొరికేవే చెప్తున్నారని వాళ్ళు కొంతమంది. సో ఇంకొంతమంది అంటే రిజల్ట్ మీరు చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ ఉంటుందండి, 100కి 200% ఉంటుందని సాటిస్ఫై అయిన వాళ్ళు చాలా మంది. ఇంకొంతమందికి ఏంటంటే ఇంటేక్ కూడా చెప్తూ ఉంటాను కదా, సో ఎక్స్టర్నల్ ఇంటేక్ రెండు చెప్తాను కాబట్టి అది ఇంకా సూపర్ మేడం అని చెప్తూ ఉంటాను. సో చాలా మందిలో చాలా మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి ఫేస్ లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అలాగే హెయిర్ కి సంబంధించి. సో ఇవన్నిటికీ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేది చాలా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. బట్ అలా కాకుండా ఇంకా టైం కూడా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఏదో నేచురల్ వేలో కాకుండా నేను ఈ ట్రీట్మెంట్ చేసుకోవడానికి పార్లర్ కి వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే క్లినిక్ వెళ్లాల్సి వస్తుంది అని బాధ కూడా ఉంటుంది. సో అలాంటివి లేకుండానే ఇలా నేచురల్ వేలో మనకి అవైలబుల్ గా ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ తో రెగ్యులర్ టిప్స్ చెప్తూ ఎంతో మందికి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. నమస్తే.